తెలియజేసుకుంటూ నిన్నగాక మొన్న ఆదివారం రోజు కరీంనగర్లో జరిగినటువంటి జ్యువెలరీ షాప్లో సంఘటనపై ఏదైతే అంతర్రాష్ట్ర దొంగల సంబంధించిన ప్రొఫెషనల్స్ ఉదయం 11 గంటలకు మామూలు కస్టమర్స్ లాగా గోల్డ్ షాప్కి వెళ్ళి ఆ గోల్డ్ షాప్లో జరిగిన సంఘటన అంతా మనం అందరం కూడా యావత్ తెలంగాణ యావత్ దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సోషల్ మీడియా చూడడం జరిగింది. అత్యంత దురదృష్టకరం. ఉదయం 11 గంటలకు జరగడం, సంఘటన జరిగిన అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఆ గోల్డ్ షాప్లో పనిచేస్తున్న బంగారం షాప్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు తిరగబడితే, ఆ దొంగలపై తిరగబడితే వారి దగ్గర ఉన్నటువంటి పిస్తోల్, రివాల్వర్స్ అన్నీ కూడా డమ్మీ అనుకున్నారు వారు. ఒక సందర్భంలో తిరగబడ్డ తర్వాత వారి మీద ఫైరింగ్ ఓపెన్ చేసి ఫైర్ చేయడం జరిగింది. వారికి ఇద్దరు చాలా తీవ్రమైన గాయాలు జరిగినాయి. మధుకర్ అండ్ ఇంకో మిత్రుడు ముస్తాక్, ఇంకా ఇద్దరు కూడా అపోలో హాస్పిటల్ కూడా రేణు హాస్పిటల్ కూడా నలుగురు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి కలిసినాం. ఇప్పుడు మధుకర్ గారికి ముస్తాక్ గారికి మేము నేరుగా వెళ్ళి కలిసినాం. అన్నా మేము ఊహించలేదు, సినిమాలో డమ్మీ పిస్తోల్ లాగా అనుకున్నాము. మేము దగ్గర పోయి ఏదో విధంగా 13 సంవత్సరాలకి వెళ్ళి ఈ యొక్క సంస్థను నమ్ముకొని ఉద్యోగంగా పనిచేస్తున్నాము. మామూలు కస్టమర్ లాగా లోపలికి వచ్చినారు మా సీసీ కెమెరాలో కనబడ్డప్పుడు. తీరా వచ్చిన తర్వాత ఈ సంఘటన లోపల మీ ఎదురు తిరుగుతూ మా మీద దాడి జరిగింది. మా అదృష్టం బాగుందన్న, దేవుడు చల్లగా చూసి నా కుటుంబానికి నేను ఇంత పెద్ద సంఘటనలకి బయటపడ్డా అని చెప్పి బాధాకరంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పోలీస్ శాఖ జరిగిన సుమారు 7 నుంచి 8 నిమిషాల లోపలనే సంఘటన దగ్గరికి జిల్లాకు సంబంధించిన పోలీస్ దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి పోలీస్ అధికారి రావడం జరిగింది. జిల్లాకు సంబంధించిన సిపి గారు కానీ అధికారులు కానీ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలను పోలీస్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. వారంతా ప్రొఫెషనల్గా ఆ 5 దొంగల దగ్గర పిస్తోళ్ళు ఉన్నాయి. వాళ్ళు మోటార్ సైకిల్ ద్వారా ఏదైతే యూనివర్సిటీ రోడ్ నుంచి, రామడుగు నుంచి పెగడపల్లి వైపు, ధర్మపురి నుంచి గోదావరి దాటి కమ్మనూరు బీచ్కి వెళ్ళి అటువైపు అయినట్టు విధంగా వారికి ఉన్నటువంటి పోలీస్ సమాచారంతో చెప్పిన విషయాన్ని కూడా యావత్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి ఈ అంతర్జాతీయ దొంగల ముఠాను ఖచ్చితంగా పట్టి తీరుతాము. చట్టపరంగా తప్పకుండా శిక్ష పడే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈరోజు మరి అనుకోకుండా ఉదయం ఆదివారం రోజు 11 గంటల టైము, మీకు తెలుసు కరీంనగర్ కానీ హైదరాబాద్ సిటీలో కానీ ఆదివారం కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది. వాళ్ళు ముందే అంటే పోలీసు ఇప్పుడే సిపి గారు మాతో మీతో వచ్చే ముందు సిపి గారితో నేను మాట్లాడాను. సిపి గారిని సంఘటనకు సంబంధించిన వివరాలు గిట్ట అడిగాను. కరీంనగర్ సిపి గారు ఏం చెప్పినారంటే, సార్ వీళ్ళు గత కొన్ని రోజుల కింద ప్రొఫెషనల్గా ఎప్పుడు రావాలి, ఎన్ని గంటలకు రావాలనేది రెక్కి చేసి వాళ్ళు మోటార్ సైకిల్ మీద రావడం జరిగింది. మోటార్ సైకిల్ యొక్క నెంబర్లు చేంజ్ చేసుకుంటా వెళ్ళడం జరిగిందనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరుగుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో సార్ వారు అందులో ఉన్న 5 బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక క్రిమినల్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా గుర్తించడం జరిగింది. మరి ఆ విధంగా అందులో పాల్గొన్న వారందరినీ కూడా, ఆ దొంగలందరినీ కూడా
చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామనే విషయాన్ని కూడా సిపి గారు చెప్పడం జరిగింది. రాష్ట్ర డీజీపీ గారు, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ అయిన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన జరిగిన సంఘటన విషయంలో కూడా రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, దేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ దేశంలో ఉన్నటువంటి ఆధునీకరణటువంటి వ్యవస్థను కూడా ఉపయోగించుకొని వేరే రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ వ్యవస్థ అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా ఆ దొంగలను పట్టుకొని చట్టపరమైన శిక్ష విధిస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి జరిగినటువంటి సంఘటన బాధాకరం. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 2014 నుంచి 18, 23 వరకు డిసెంబర్ వరకు మేమే రాజులం, మేమే మంత్రులం అని టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ మంత్రిగా కేటీఆర్ వచ్చి ఒక రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్య పద్ధతుల లోపల ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అత్యంత నోరు ఉన్నది కదా అని చెప్పేసి ఆ మాట్లాడిన భాషను కేటీఆర్ మేము కూడా మాట్లాడబడుతాం, ఇక్కడ మైక్ ముందులో మేము కూడా నీ మీద వ్యక్తిగతంగా మాట్లాడే శక్తి మాకున్నది, కానీ నువ్వు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఏదైతే 2023లో ప్రజలు తిరస్కరించినాక నీకు, నీ బావకు, మీ నాయనకు, నీ పార్టీకి మనసున పడతలేదు. ముఖ్యమంత్రి గారికి ఆ దొంగతనం చేసినటువంటి దొంగలకు చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు పరిచయం అనేది అత్యంత దారుణంగా మాట్లాడము తీవ్రంగా మీకు ఖండిస్తూ, నువ్వు అనుకుంటున్నావు నీ హయాంలో నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఒక వేరే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ దొంగలు వచ్చి ప్రొఫెషనల్ పరంగా జరిగినటువంటి సంఘటనకు చివరికి ఒక రాజ్యాంగపరంగా ఏదైతే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిపై అతి నీచంగా మాట్లాడుతున్నావు. బిడ్డ ఖబర్దార్, నాలుక దగ్గర పెట్టుకో. మేము కూడా మాట్లాడగలుగుతాం, మరి మేము ఒక మాట మాట్లాడతాం నీ హయాంలో జరిగినటువంటి సంఘటన విషయంలో పట్ల. ఆ రోజు ఫిబ్రవరి 2021 17వ తారీఖు రోజున మంత్రి నుంచి వస్తున్నటువంటి ఇద్దరు అడ్వకేట్స్ను అత్యంత దారుణంగా చంపిన దాంట్లో నీ పాత్ర ఉన్నదా? మరి నీ ప్రమేయం ఉన్నదా? మధుకరణ ఒక దళితుని మంత్రిని దగ్గరలో ఒక దళితుడు ఒక అగ్రవర్ణ అమ్మాయిను మ్యారేజ్ చేసుకుంటే అత్యంత దారుణంగా చెప్పినట్టు సందర్భంలో పట్ట. కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జైలు అంటున్నాం. ముఖ్యమంత్రి జైలు రేవంత్ రెడ్డి గారిని దేనికోసం జైలుకి పోయాడు? నీ జన్వాడ విలాసవంతమైన ఫామ్ హౌస్ మీద, నీ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి ఫామ్ హౌస్ మీద, డ్రగ్స్కి అడిక్ట్ అయి నీ వ్యక్తిగతమైన జీవితాన్ని గడుపుతున్న ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినటువంటి అంశం లోపల ఎఫ్ఐఆర్ చేసి చట్టం ఉన్నది కదా, ప్రభుత్వం ఉన్నది కదా, పోలీస్ యంత్రాంగం నా చేతులు ఉన్నది కదా అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని తీసుకుపోయి జైల్లో పెట్టినావు కదా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి అప్పుడు. ఆ జైల్లో ఉంటే ఆ జైలుకు సంబంధించినటువంటి ఇప్పుడు జరిగిన నేరగాళ్లకు నువ్వు సంబంధం ఉన్నది కావచ్చు అన్న విధంగా నీచంగా మాట్లాడుతున్నావు కదా. మరి ఈరోజు మంతెన్లో జరిగిన అడ్వకేట్స్ చనిపోయే ముందు మరణం వాంగ్మూలం ఇచ్చాడు. నా చావుకు ఎవరు కారణం అంటే నీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడున్న ఎమ్మెల్యే కారణం అని చెప్పి మాట్లాడినాడు. మరి కేటీఆర్ బాధ్యుడా? కేటీఆర్ దీనికి గూడుపుటాన్ని చేసిండా? జంట హత్యల మీద హరీష్ రావు చేసిండా?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండా? నేరెళ్ళ సంఘటన మీరందరూ సజీవ సాక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుడు. మీకున్నటువంటి మీ హ్యాపీరావు, మీ సంతోష్రావు, మీరు మీ ఇసుకకు సంబంధించిన సామ్రాజ్యానికి అడ్డం వస్తున్న మరి బానయ్యను, హరీష్ను, నేరేళ్ల గ్రామానికి సంబంధించినటువంటి నిరుపేద దళిత వర్గానికి చెందిన వాళ్లకు మీ యొక్క ఇసుక లారీలకు అడ్డం వస్తుందని చెప్పి ఈ రోజు వరకు జీవితానికి పనికి రాకుండా పోలీస్ వాళ్ళతో 3rd డిగ్రీతోని విచక్షణ రహితంగా వాళ్ళని పోలీస్ వాళ్ళతో చిత్రహింసల పాలు చేసింది నువ్వు కాదా? నీ హయాంలో పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకున్న సంఘటన మీద ఏం జవాబు చెప్తావు ఈ తెలంగాణ ప్రజానికానికి? ఫస్ట్ జవాబు చెప్పు. నువ్వు జంట హత్యలు జరిగిన దాని మీద ఏం జవాబు చెప్తావు? నేరెళ్ళకు సంబంధించినటువంటి సంఘటన లోపల ఆ సంఘటన యొక్క సందర్భం ఏం చెప్పండి మీరు యావత్ తెలంగాణ ప్రజల ముందు నువ్వు చెప్పు. మీ ఏదైతే పొద్దున్న సాయంత్రం వందలాది ఇసుక లారీలు వెళ్తుంటే ఆ ఇసుక లారీల కింద ఒక గ్రామానికి సంబంధించిన ఒకరు చనిపోవడం వల్ల ఈ అంబేద్కర్ సంఘానికి సంబంధించినటువంటి నాయకుడిగా బానయ్య గారు, ఈ హరీష్ గారు అన్నట్టయినా ఆ లారీలకు అడ్డంగా ధర్నా చేస్తే ఇసుక లారీలు నడవద్దని చెప్పేసి అడ్డుకుంటే ఎన్ని రోజులు మీరు ఎన్ని రోజులు ఏ విధంగా మీరు 3rd డిగ్రీ పెట్టి చిత్రహింస పాలు చేసిండు ఈ పోలీసు అధికారులు అడ్డం పెట్టుకొని మీరు అప్పుడు మీ రాజ్యాన్ని ఏ విధంగా నడిపించారు? ఒక డ్రోన్ కెమెరాను నీ జన్వాడ ఫామ్ హౌస్ని ఎగిరేస్తే రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి జైల్లో పెడతావు. నీ ఇసుక సామ్రాజ్యానికి నీవు దోసుకునేటువంటి ఇసుక సామ్రాజ్యాన్ని నడిపిస్తే ఒక దళితులను అడ్డం పడితే 3rd డిగ్రీ పెట్టి చిత్రహింసల పాలు చేసి జీవితానికి పనికి రాకుండా చేసినావు. అప్పుడు జరిగిన సంఘటనలు మన 2014 నుంచి 18 నుంచి 23 డిసెంబర్ వరకు జరిగిన సంఘటనలు అన్నిటి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దొంగతనాలు కానీ, దాడులు కానీ, మర్డర్లు కానీ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహిస్తాడా? వహించే విధంగా మీ ప్రతిపక్షంలో ఎవరైనా మాట్లాడినామా? మేము బాగా నిస్సహాయానికి గురై ఒక దిక్కు అక్క పోరు కవితమ్మది, ఒక దిక్కేమో బావ పోరు, ఒక దిక్కేమో నీ పార్టీ అడ్రస్ ఉంటుందో ఉండదో ఇన్ని విధాల టెన్షన్కి గురై జిల్లాకు వచ్చి గుమ్మడి కరీంనగర్ జిల్లాకు వచ్చి జరిగిన సంఘటనని ఏ విధంగా పోలీసుకు ధైర్యాన్ని ఇచ్చి పోలీసును ఏ విధంగా ఇవి ఇన్వెస్టిగేషన్ చేసి దొంగలు పట్టుకునే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాట్లాడాల్సింది పోయి ఆ ఒక సంఘటనకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆస్వాదించే విధంగా దిగజారి మాట్లాడుతున్నావంటే మరి ఇప్పుడు నేను మాట్లాడిన అన్నింటికి జవాబు చెప్పు. ఫస్ట్ కేటీఆర్, నీ హయాంలో జరిగిన సంఘటన అన్నింటికీ కూడా నువ్వు జవాబు చెప్పు తెలంగాణ ప్రజానికానికి. నిన్నేమంటాడు? ఏ ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ మంత్రి రాలేదంటాడు. అంతే అదే అన్నాడు కదా. నిన్న గవర్నమెంట్ విప్ వచ్చిండు, మా జిల్లా సంబంధించినటువంటి మానకొండ ఎమ్మెల్యే గారు వచ్చిండు, మా సుడా చైర్మన్ వచ్చిండు, మా రాజేంద్ర అన్న పర్సనల్ పోయిండు, మా అంజన్ బాయ్ పోయిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం మంది పోయి ఆ ఎవరైతే సంఘటనలో బాధ్యులు ఉన్న వారందుకు మెడికల్ పరంగా మేము మొత్తం ఆ హాస్పిటల్ ఖర్చులంతా భరిస్తామని చెప్పి రాజేంద్ర అని చెప్పిండు. సుడాకి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం చేసినటువంటి మా నరేందర్ రెడ్డి గారు కానీ అంజన్ కాంగ్రెస్ పార్టీ పరంగా మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ఇలా మంత్రిగా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న క్యాబినెట్ ఉండే ఇలా బయలుదేరి వచ్చినాం మేము. సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసు 5-6 నిమిషాలు 8 నిమిషాలప్పుడు పోలీసు యంత్రాంగం అంతా పోయింది. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు పోలీసు అప్రమత్తం చేసింది. ఆ దొంగలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అతి త్వరలో పట్టుకుని శిక్షించే విధంగా సిద్ధంగా పోలీసు యొక్క సుమారు 10 నుంచి 20 టీములు హైదరాబాద్ నుంచి బీహార్ రాష్ట్రానికి ప్లేన్ ద్వారా ఫ్లైట్లో పోయినారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ఫ్లైట్లో పోయినారు. సుమారు 10 నుంచి 15 టీమ్స్ మొత్తం కూడా ప్రత్యేకమైన బృందాలుగా ఏర్పడి ఆ దొంగలను పట్టుకొని తీవ్రమంగా శిక్షించే విధంగా చట్టపరంగా చట్టాన్ని పనిచేస్తుంటే ఇక్కడికి వచ్చి కేటీఆర్ గారు
ఒక మాట అడుగుతా, ఇలా గోల్డ్ షాపులో దొంగతనం జరుగుతొచ్చినావు కదా, ఆ రోజు కొండగట్టులో సుమారు 60 మంది చనిపోతే 60 నుంచి 70 మంది చనిపోతే మీ నాయన మాజీ ముఖ్యమంత్రి ఎందుకు రాలే అంటున్నా. మీ నాయన మాజీ ముఖ్యమంత్రి ఎందుకు రాలే అంటున్నా. మీకు అధికారం కావాలి, అహం కావాలి, దర్పణం కావాలి. మరి అది రావాలి కదా. కొండగట్లో చనిపోయినటువంటి కుటుంబాలకు ధైర్యం చెప్పే మాజీ ముఖ్యమంత్రిగా వచ్చి గాలి మోటార్ మీద వచ్చి మాట్లాడాలి కదా. ఆ చనిపోయిన కుటుంబాలకు అండగా ఉండాలి కదా. ఎందుకు రాలేదని చెప్పి అంటున్నాం. ప్రజలతో ఎన్నుకోబడి ప్రభుత్వాన్ని పరిపాలించేటప్పుడు జరిగినటువంటి సందర్భంలో సంఘటనలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యతను బెదలాల్సింది పోయి ఏది పడితే అది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. ఇక రాజేది వచ్చేది మాదే రాజ్యం అని, లేకపోతే ప్రతి సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యుడని. ఎంత ముఖ్యమంత్రి చూసి ఎట్లా భయపడుతున్నారు ఇవాళ మీరు. ఇవాళ దేశంలో అత్యంత కీలకమైన నాయకుడు అయింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గుర్తు తెచ్చుకో ఒకసారి. భారతదేశంలో అత్యంత కీలకమైన నాయకుడు అయింది రేవంత్ రెడ్డి గారు. ప్రజల మన్నవలు పొందుతుండు. ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుండు. మీరు చేసిన పాపాల చిట్ట, మీరు చేసిన అప్పుల చిట్టకు వడ్డీలు కట్టుకుంటూ రాజ్యాన్ని నడుపుతూ ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్న సందర్భం లోపల కేటీఆర్ నోటికి ఎంత సత్యం మాట్లాడడం సరి అనే పద్ధతి కాదు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన, బాధ్యత గల సీట్లో పనిచేసిన, ఇలా రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను బాధ్యత. నేను ఇవాళ నువ్వు మాట్లాడిన దానికి నేను చెప్తున్నాను. నేను నీ హయాంలో జరిగిన అన్నీ కూడా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. నీ హయాంలో మొత్తం వైట్ పేపర్ రిలీజ్ చేయమని రిలీజ్ చేస్తాను. నీ 2014 నుంచి 18 నుంచి 23 వరకు నువ్వు రాష్ట్రంలో పరిపాలించి నువ్వే రాజు నేనే మంత్రిని ముచ్చటగా 3వసారి రాజ్యం వెళ్తామని చెప్పి విర్రబీగిపోయినటువంటి నీ రాజ్యంలో జరిగిన పాపాలన్నీ కూడా చెప్పగలుగుతాం. లాస్ట్కు ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక రాష్ట్ర ఎంఆర్పిఎస్ మందకిష్ట కూడా ప్రశ్నిస్తూ కూడా జైల్లో పెడితే మీరు నేరెల్లో దళితులు నీకు ఇసుక లారీ కట్టం పడితే ఈ చిత్రహింస పాలు చేసినావు. నిన్ను ప్రశ్నిస్తే మందకిష్ట తీసుకొని జైల్లో పెట్టినావు. మాలాంటి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం జిల్లా కాంగ్రెస్గా దళిత వర్గం ఇంత మా తెల్లారి 4:30-3 గంటలకు వచ్చి అరెస్ట్ చేపిస్తే మమ్మల్ని ఇళ్ళ దగ్గర బయటకు వెళ్ళకుండా నువ్వు విజిట్ చేస్తున్నావు. కథమిగా యువరాజు వస్తుందంటే అరెస్ట్లే. ఎందుకే వచ్చిన పోలీసులు అంటే కేటీఆర్ వస్తాడు. ఎందుకే అరెస్ట్ చేస్తున్నా అంటే హరీష్ రావు వస్తుండు. ఎందుకే అరెస్ట్ చేస్తున్నావు అంటే జగదీశ్వర్ రెడ్డి వస్తుండు. ఎందుకే అరెస్ట్ చేస్తున్నావు అంటే దొరగారు వస్తున్నారు. ఇలా సామాన్య స్థాయికి ప్రజల యొక్క నిర్ణయం ప్రకారం ప్రజలకు గెలుపొందిస్తే ధర్మపురి ప్రజలు ఇలా రాష్ట్ర మంత్రిగా మేము ప్రజలతో కలిసి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు. మీరు అందరూ మీకు సాక్ష్యం. ఎవరు పోయినా మాట్లాడతారు, ఎవరి కాగితం ఇచ్చినా విషయానికి జవాబు చెప్తాడు. ఆ విధంగా పరిపాలిస్తుంటే కేటీఆర్ నోటికి ఎంత సంత మాట్లాడతావు, నోరు అదుపులో పెట్టుకో. సరి అయిన పద్ధతి కాదు. రేపు రాబోయే రోజుల్లో పూట ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నీకున్న సోషల్ మీడియా యూనివర్సిటీ ద్వారా ఇక వ్యక్తిగతంగా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, వ్యక్తిగతంగా ఎవరైతే మిమ్మల్ని నిలదీసి మీ పాపాల చిట్ట బయట పెడతారో ఈ సోషల్ మీడియాతో మాట్లాడిస్తాం. అంతకుమించి చేసేది ఏం లేదు. గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రజల జవాబుదారీగా పనిచేస్తున్నాం. మేము మాట్లాడిన మాటకు ఫస్ట్ జవాబు చెప్పు. హైదరాబాద్లో చూస్తుంటావు టీవీలో, పోయి జవాబు చెప్పు. ఇప్పుడు అన్నిటికీ జంట హత్యల మీద జవాబు చెప్పు, నేరాల సంఘటన మీద జవాబు చెప్పు, దళితులను లోబడబెట్టిన జవాబు చెప్పు, ప్రధాన ప్రతిపక్షాలు రోడ్ల మీద తిరగకుండా జవాబు చెప్పు. ఎప్పుడన్నా ఎన్నడన్నా నీ రాష్ట్ర పరిపాలనలో కూడా ఒక నిజాయితీ గల ఒక ఐపీఎస్ ఆఫీసర్ కీలకమైన పదవి ఇచ్చినావు. ఇలా అవినాష్ మహాంత్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏసీపీ డైరెక్టర్గా ఇలా ముఖ్యమంత్రిగా నియమించిండు. ఇలా ఒక ఐపీఎస్ మహిళ చికాక్ గోయల్ గారిని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ను ఇలా రాష్ట్ర హోమ్ సెక్రటరీగా పెట్టినాం. తీసుకొని హిస్టరీ చూడు. నువ్వు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసినావు. నువ్వు ఫ్రెండ్లీ పోలీస్ అని
రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం చేసినావు, అధికారులు నిర్వీర్యం చేసినావు. చిట్టాది నువ్వు కలెక్టర్లు ఏ స్థాయి కలెక్టర్ ర్యాంకర్లు తీసుకొచ్చి కలెక్టర్లు తీసుకున్నావు జిల్లా ప్రతి జిల్లాకు. డైరెక్ట్ ఐఏఎస్ డైరెక్ట్ ఐపీఎస్ అధికారులు బాధ్యత గల ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్లను పక్కకు పెట్టి నువ్వు రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నట్టుగా నువ్వు ఏది చెప్తే అది చేయడానికి వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసి రాష్ట్రం అప్పులపాలు చేసి ఇవాళ మేము జరగరని ఒక ఊహించని విధంగా ఒక సంఘటన జరిగితే అది ముఖ్యమంత్రికి పేరు తీసుకొని మాట్లాడే స్థాయికి దిగజారిపోయినావు నువ్వు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూట ప్రజలు ఇలా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పూట మంత్రులుగా ఉన్నట్టు శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ అన్న గారి జిల్లాకు సంబంధించిన మేము కానీ ఏ సమస్యను సంబంధించినటువంటి బాధ్యత తీసుకుంటాం. ఆ విధంగా ముందుకెళ్తాం తప్ప మీ లేక రోప్ పార్టీలు పెట్టుకొని పోలీసులను చుట్టి పెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెల్లారంగా 4 గంటలకు అరెస్ట్ చేయించేటువంటి కల్చర్ మాది కాదు. ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. లేదంటే 33 జిల్లాలకు చెప్పించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్లా అడ్డుకుంటారు కేటీఆర్ గారిని. ఈ విధమైన భాషను గిట్ట మాట్లాడే పద్ధతి గిట్ట మార్చుకోకపోతే నేను దేనికైనా కూడా సిద్ధమే తయారున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న జెండా నమ్ముకున్న సామాన్య కార్యకర్త ఇలా రాష్ట్ర మంత్రిగా ఉన్నాడంటే ఎవరు వాళ్ళు ఉన్నాడు? రాహుల్ గాంధీ వాళ్ళు ఉన్నాడు, సోనియా గాంధీ వాళ్ళు ఉన్నారు, మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబు గారు కానీ, ప్రభాకర్ అన్న కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ ఎంతో కష్టపడి ప్రజల మధ్యలో పోయి రాజ్యం ప్రజలతో ఎన్నుకోబడితే ఏ మాట మాట్లాడితే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడుతున్నావు కదా. ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకో కేటీఆర్ గారు. ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష వాటిగా జానారెడ్డి గారు ఉన్నారు, ప్రధాన ప్రతిపక్షంగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మీ నాయనను, మీ మాజీ ముఖ్యమంత్రి మీ నాయనను ఎప్పుడైనా మాట్లాడినా? ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ఒక రాజకీయ పరంగా పార్టీ పరంగా ప్రాతినిధ్యం చేసి ప్రజలతో ఎన్నుకోబట్టు ఎంత మర్యాదగా ఉండాలండి. చాలుగా సహించే ప్రసక్తే ఉండేది. ప్రజలు తిరగబడటానికి, కార్యకర్తలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కేటీఆర్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. సాంకేతిక పరిజ్ఞానం జరిగిన 45 గంటలు జరిగిన కానీ ఇప్పటికూ వాళ్ళు పట్టుకోలేకపోయారు. ప్రభుత్వ వైఫల్యం కాదని లేదన్నా, అలాంటిది ఏం జరగలేదు. వాళ్ళు ఏదైతే ప్రొఫెషనల్ పరంగా గత కొన్ని రోజుల ముందు రెక్కి నిర్వహించి ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంగా వేరే ప్రాంతానికి పోయే విధంగా ప్లాన్డ్గా ఒక రెక్కి చేసి ఆ రెక్కి ద్వారా ఒక మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళి ఇప్పుడు కూడా ఈ సంఘటన జరిగినప్పుడు హైవేల మీకెళ్ళి మెయిన్ రోడ్ల మీకు వెళ్ళిపోతారని మన గతంలో సంఘటనలకు ఉదాహరణకు అనుకున్నాం. ఈరోజు వాళ్ళు ఏ విధంగా ఎంచుకున్నారంటే ఇక్కడ నుంచి మారుమూల ప్రాంతం ఏది రామాడు నుంచి పెగడపల్లి నుంచి మద్దునూరు నుంచి వెళ్ళి ధరంపూరి, ఈ విధంగా అటు నుంచి మన బీర్పూర్, ఈ విధంగా పోవడం వల్ల అప్ టు మహారాష్ట్ర నాగ్పూర్ వరకు పోవడం వల్ల వాళ్ళ 1-2 గంటల లోపటినే ఆ విధంగా. కానీ ఏదేమైనా కూడా నేను చెప్తున్నా, రాష్ట్ర మంత్రిగా నేను చెప్తున్నా, సాధ్యమైనంత వరకు దొంగలను పట్టుకొని చట్టం ముందు నిలబెడతాం, కఠినమైన శిక్ష విధిస్తాం. ఆ సంఘటనలో ఎవరికైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సోదరులకు అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర పోలీసు డీజీపీ గారు కానీ, రాష్ట్ర పోలీసు ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు కానీ, పోలీసు యంత్రాంగం కానీ తప్పకుండా చట్టాన్ని లోబడి వాళ్ళందరినీ కూడా మేము ముందు నిలబెడుతున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రిగా మనవి చేస్తున్నాం. అన్నా ఏదైనా కూడా కొద్ది రోజుల్లో పట్టే వాస్తవాలన్నీ మేము ముందుకు వస్తాయి. వాస్తవాలంతా పోలీసు అధికారులంతా కూడా వాస్తవాలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజానీకానికి మీడియా ముందు జరిగిన సంఘటన లోపల బాధ్యులైనటువంటి ఆ నటోరియస్ క్రిమినల్స్ను, ఆ అంతర్రాష్ట్ర దొంగలను ఖచ్చితంగా పోలీసు పట్టుకొని తీరుతుంది, చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. దాని ఇంకా ఏ విధంగా వాళ్ళు ఎలాంటి క్రిమినల్స్, మీరు అన్నట్టు తీవ్రవాద పరంగా ఉన్న క్రిమినల్సా లేదా ప్రొఫెషనల్ పరంగా? ఎందుకంటే మీకు ఒకటి ఏంటంటే వాళ్ళు 5 దగ్గర వెపన్స్ ఉన్నాయి, 5 దగ్గర పిస్తోల్స్ ఉన్నాయి. అంటే వారు వెరీ క్లియర్ ప్రొఫెషనల్ దొంగలు, వారు అంతర్రాష్ట్ర దొంగల మూట.
మన వీడియోస్ అన్నీ కూడా చూసినాం మనం. ఎప్పుడైతే ఆ ఉద్యోగస్తులు వారి మీద తిరగబడ్డప్పుడే వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసినారు. దయచేసి మా మీడియా మిత్రులు కూడా మేము మనవి చేసేది ఏంటంటే రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వం తరఫున 100% పట్టుకొని తిరుగుతాం, చట్టం ముందు నిలబెడతా అనే విషయం మీకు మనవి చేస్తూ, ఏదైతే దురదృష్టంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన మాటల విషయంలో కూడా మీకు ముందు వారి పరిపాలన చేసిన పాపాల చిట్ట మేము ముందు పెట్టినాం. అందరికీ నమస్కారం అన్న. కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బండి సంజయ్ విమర్శలు చేయట్లేదు. మీ ముఖ్యమంత్రికి బండి సంజయ్ మధ్య గాంధీశక్తుల భూముల వ్యవహారంలో ఒక అవగాహన ఉంది అనేటువంటి విషయాన్ని నా కేటీఆర్ అన్న. కేటీఆర్ ఒక మాట మాట్లాడండి, ఏమని మాట్లాడాడు? చెంచల్ కూడా జైల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ సంఘటన ఏదైతే బ్యాంకు మన గోల్డ్ షాప్లో దొంగతనం చేసినటువంటి వారికి మరి చెప్పన్నా, ఒక సిటిజన్గా చెప్పన్నా, ఒక ఓటర్గా, సామాన్య లైఫ్ నుంచి ఒక జర్నలిస్ట్గా, సీనియర్ రిపోర్టర్గా చెప్పన్నా, ఇది యథార్థమన్నా? జైలుకి ఎందుకు పోయినా? తప్పు చేసి పోయినా? దేనికోసం పోయినా? వీళ్ళు పెట్టిన పాపాల తప్పుడు కేసులే కదన్నా పోయింది. జనవాడ పోయినటువంటి ఈయన విలాసమైనటువంటి ఫామ్ మీద డ్రోన్ ఎగిరేసినందుకు కదా పోయిండు. మా దానికి కేంద్రంలో ఉన్నటువంటి మా సహాయ మంత్రి మాట్లాడబోయడానికి మన కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎందుకు మాట్లాడతలేదని మమ్మల్ని అడితే ఎట్లా అన్న? ఆయన అడగండి. అరే కదండి, ఏమంటున్నా ఆయన అడగండి. సంజయ్ కుమార్ మాకు బీజేపీతో మాకేముంటుందన్న? భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పార్టీ బీజేపీ పార్టీ. ఇలా దళితులను కానీ పేదలను కానీ ఇలా రాజ్యాంగపరంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి మా జీవితాలు మా కడుపు మొత్తం ఎస్సీ బీసీ మైనార్టీ బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ ఖతం చేద్దామని చూస్తుంది భారతీయ జనతా పార్టీ భారతదేశంలో. ఆ పార్టీ నాయకత్వంతో మాకేం సంబంధం ఉంటుంది? మా నాయకుడికి ఎందుకు సంబంధం ఉంటుంది? మాకేం సంబంధం ఉంటుంది? తప్పకుండా జరిగిందన్న. మీకు తెలియకపోతే కొంచెం మీరు మొన్న కొండగట్టుకు సంబంధించిన సంఘటన బాధితులందరికీ 3 లక్షల రూపాయలు ప్రకటించి వీళ్ళ ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా వేయలేదు. దానికి సంబంధించి మా ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా మేడిపల్లి సత్యం వారికి సంబంధించినటువంటి వారికి ఎవరికైతే మెడికల్ పరంగా చికిత్స కానీ ఇంకా ఇతర సంబంధించిన ప్రభుత్వ పరంగా ఇప్పేయడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, నేరలకు సంబంధించిన మా ఆది శ్రీనివాసులు కేకే మహేందర్ వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళని కల్పించి అలా అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని, ఇంకా ఆర్థికంగా వాళ్ళు సాయం చేస్తానంటే హరీష్ అంటే ఆయన ఏమన్నా అంటే అన్న నాకు పర్మనెంట్ ఉద్యోగం కావాలని. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, మంత్రిగా చెప్తున్నా, మీ ముందు చెప్తున్నా. హరీష్ గిట్ట అవుట్సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తానంటే రేపు ఉద్యోగం పెట్టిస్తా సిరిసిల్లలో నా వెల్ఫేర్ ఎస్సీ డిపార్ట్మెంట్లో. అన్న మీ సంఘటన జరిగిన విషయం లోపల అన్న ఏ ఇష్యూ అన్న జరగండి అన్న, ఇలా 3 సంవత్సరాలు దగ్గర పడుతుంది అన్న, 3 సంవత్సరాలు దగ్గర పడుతుంది. ఏదైనా ఇష్యూ అయినప్పుడు మంత్రులం కానీ ప్రభుత్వం కానీ స్పందించి మేము అక్కడికి సంఘటన దగ్గరికి పోతున్నామా పోవట్లేదని. నేను గవర్నమెంట్ ప్రభుత్వ విప్పు నేను ఆది శ్రీనివాస్ వచ్చినాడు, మా మానకొండ ఎమ్మెల్యే గారు వచ్చినారు, నేను రాజేందర్ గారు ఉన్నారు, మా సుడా చైర్మన్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అందువల్ల నేను క్యాబినెట్ అయిపోయిన వెంటనే ఉదయం బయలుదేరి మేము వచ్చినాం. తప్పకుండా రాబోయే ప్రజాపాలన లోపల ప్రజలు ఎన్నుకున్న లోపల జవాబుదారీగా పనిచేస్తుంది తప్ప గతంలో జరిగినటువంటి ఏదైతే నేరాలకు సంబంధించిన వాళ్ళకి కానీ గతంలో కొండగట్టుకు సంబంధించిన బాధితులకు కానీ ప్రభుత్వం అండగా ఉండేవారు. ఎక్కడ కూడా మేము విస్మరించలేదు. ఛత్తీస్గఢ్ కొనుగోలు అంశం పైన సిబిఐ దర్యాప్తు కోరుతున్నారని క్యాబినెట్ మీటింగ్ లో తీర్మానం కూడా చేశారు. ఏదన్నా ఛత్తీస్గఢ్ కొనుగోళ్ల మీద విద్యుత్ కొనుగోలు సిబిఐ దర్యాప్తుకు ఇప్పుడు ఒక్కటన్నా 2 నిమిషాలు. ఈ భారతదేశంలో అంత గొప్పగా భారత ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు సంస్థ గొప్పగా అనుకుంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత చట్టసభ ద్వారా తీర్మానం చేసి కాళేశ్వరం చేసిన పాపాల చిట్టను తీసుకుపోయి వాళ్ళకి పెట్టి సిబిఐకి మేము తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. దాని మీద దర్యాప్తుకు సంబంధించిన ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మళ్ళీ నిన్న విద్యుత్ సంబంధించి దాని మీద కూడా తిరిగి ఎందుకు ఇచ్చినామంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినట్టు పాపాలకు సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని బయటికి తీయాలి. ఇవాళ రాష్ట్రంలో పోలీస్ ద్వారా చేపిస్తే ఏమంటారు? ఇవాళ ఒక బంగారం షాపులో దొంగతనం చేసిన దొంగలకే రేవంత్ రెడ్డి గారు అక్కడ అనే విధంగా మాట్లాడే నీచమైన స్థాయి దిగజారిన వాళ్ళు రేపు రాష్ట్ర పోలీసుతో గిట్ట ఈ దర్యాప్తు చేపించి ఆ నిజమైన పాపాలను చేసిన పాపాల బయలుని తీసుకుపోయి లోపల పెడితే ఏమంటారు? మీరే పోలీస్ అధికారులు, మీ ప్రభుత్వం ఉన్నది మీరు అనే ఎందుకంటే
పచ్చకామీరుల కంటే ఊరంతా పచ్చగా కనబడుతుంది. వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు వాళ్ళ అధికారులను ఆ విధంగా ఉపయోగించుకొని తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా పంపించింది కాబట్టి వేరేటోళ్ళు కూడా మా మీద తప్పుడు పెడతారన్న విషయం ఆరోపణ చేస్తారు. ఒక అత్యంతగా గొప్పగా ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ ద్వారా ఇది ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే దొంగలు బయటపడతారని చెప్పి ఇవాళ నేను విద్యుత్ సంబంధించిన ఛత్తీస్గఢ్ విషయంలో కూడా సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. కేసీఆర్ కేటీఆర్ టచ్ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. మా భుజం పైన తుపాకీ పెట్టి కాల్చారని బీజేపీ బండి సంజయ్ ఇందాకనే కామెంట్ చేసేది. ఇదే దర్యాప్తు సంబంధించిన అంశం. కేటీఆర్ను హరీష్ రావు టచ్ చేసే దమ్ము లేదా? ఒక మర్యామన్ కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడు కదా, రేపు అమిత్ షా దగ్గరికి పోయి రేపు పొద్దున సిబిఐతో దర్యాప్తుకి నోటీసులు ఇప్పిమను మొగోడైతే. బండి సంజయ్ మాట్లాడుతున్నారు, కేంద్ర హోంశాఖ మంత్రి కదా, ఆ సహాయ ఫ్లైట్కి పొద్దుగల ఇవ్వమని కేంద్ర హోంశాఖ దగ్గర కూర్చోమను, సాయంత్రం నోటీసులు ఇప్పిమను అందరికీ. నోటీస్ ఏమున్నదన్న, ఇప్పుడు నేను ఒక దరఖాస్తు ఇస్తాను పోలీస్ స్టేషన్లో, నన్ను పిలుస్తారు పోలీసు. దర్యాప్తు సంస్థ ఏం చేస్తుందన్న, ఒక అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మీద ఒక కంప్లైంట్ వస్తే కంప్లైంట్ వచ్చింది సార్ మీరు రావాలంటే దానికి పోయి హాజరు కావాలి. ఆ విధంగా జాతీయ కేంద్రంలో ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థ ద్వారా ఆయన కేంద్రంలో ఉన్నటువంటి అత్య కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారికి మన జిల్లా వాస్తవ్యులు మన 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 మిత్రులుగా నేను చెప్తున్నా కదా, కేటీఆర్ హరీష్ రావు మేమిద్దరం ఒకటైతే అని అంటాను కదా, ఆయన వాళ్ళిద్దరి డిఎన్ఏ సంబంధం వాళ్ళిద్దరికి లేకపోతే ఇప్పటి వరకు ఏ ఇష్యూకైనా కూడా ఈ బీజేపీకి వ్యతిరేకంగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడిల్లా. నిజంగా గిట ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, ఆయన కేంద్రంలో ఉండే అమిత్ షాతోని కేటీఆర్ సంబంధం లేకపోతే, ఆయన కేంద్రంలో ఉండే అమిత్ షాతోని హరీష్ రావుకి సంబంధం లేకపోతే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధం లేకపోతే, రేపు ఈ టైం కల్లా కేంద్ర ప్రభుత్వం సిబిఐతోని నోటీస్ ఇప్పి మన కాళేశ్వరం మీద ఒకరు తప్పుగా దర్యాప్తు ఏదో ఎలక్షన్ కమిషన్ ద్వారా జోష్ కమిషన్ ద్వారా కేంద్రము దర్యాప్తు సంస్థ గిట్ట ఆ పూర్తి ఎంక్వైరీ జరిపించి ఆ కాళేశ్వరం చేసిన పాపాల భైరవుని లోపల పెట్టినాం. ఇప్పుడు ఆయన ముంగళ జేబులో ఓట్లు లేవు, ఆయన జేబులో ఓట్లు లేవు, ఒక్కటే ఉన్నది, దేవుడు జై శ్రీరామ్ అంటాం. నేను కూడా ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని వద్దాం అనుకున్నా కానీ మీరు అందరూ ఇక్కడికి వచ్చిన రోజు పొద్దుగాల దేవుని దండం పెట్టుకుంటాను అన్న. ఒక్కటే గుర్తుపెట్టుకున్నా, ప్రజలు అన్నీ చూస్తారన్న. మంచి మంచిలో ప్రజలను ఎట్లా మట్టి కూర్చొని ఎన్టీ రామారావు అంటూ ఓడిపోయింది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో 6 నెలల లోపల ఈ ఉమ్మడి రాష్ట్రం లోపల తెలుగుదేశం పార్టీ పెట్టి 6 నెలలు 8 నెలలు అప్పుడు మన యంగ్స్టర్లో మనకు పెద్ద అంటే ఫిగర్ తెలియదు, టైం తెలియదు, కానీ తక్కువ టైంలో కూడా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు కూడా చిత్రజన్ దాస్తుని ఓడిపోయాడు మహబూబ్నగర్లో. రాజకీయంగా ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో కాలం నిర్ణయిస్తుంది కదా.